శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, గారా, పొలాకి, నరసన్నపేట, జలుమూరు, ఆముదలవలస మండలాల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గత కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాపై పడింది. పెద్ద ఎత్తున వర్షపాతాలు నమోదైనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం డివిజన్లో చాలా పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం వాటిందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం చూడొచ్చు, ఇది చెరువులా కనిపిస్తూ ఉంది. నడుము కంటే ఎత్తుగా మనకి లోతు నీరు కనిపిస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా పంట పొలాలు. ఈ పంట పొలాల్లో మొత్తం కూడా పంటను సాగు చేశారు. ఏదైతే వరి పంటను వేసినటువంటి రైతులు మనకు కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున వరిని సాగు చేసినటువంటి రైతాంగానికి ప్రతి ఏటా ఈ ప్రాంతంలో మనకి ఈ తంగివానిపేట గ్రామం శ్రీకాకుళం రూరల్ మండలం కింద వస్తుంది. గార మండలం, నరసన్నపేట, పోలాకి, జలుమూరు తదితర మండలాల్లో అత్యధిక వర్షపాతం ఈ 2-3 రోజుల్లో నమోదైనటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏదైతే వాగులు, వంకలు పొంగి పొడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పంటలు అనేవి నష్టపోయింది. ముఖ్యంగా ఖరీఫ్ పంట సాగు కోసం అవస్థలు పడ్డారు. మొదట్లో వర్షాలు లేవు, ఏదైతే వచ్చేటటువంటి కాలువలు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో దుక్కు దున్ని నారు వేసి మొత్తం కూడా పెట్టుబడులు పెట్టి తీరా వర్షాలు పడుతున్నాయి, ఆనందంగా ఉన్నామనేటటువంటి సమయంలో ఇలా ఏదైతే వరుణుడు విరుచుకుపడ్డాడని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వీళ్ళందరూ కూడా ఇబ్బందులు అయితే పడుతున్నామని అయితే చెబుతున్నారు. బాబాయ్, ఎంత పెట్టుబడి పెట్టావు? రైతుల పరిస్థితి ఏంటి? ఎలా ఉంది అసలు? ఇది ఎకరాక దగ్గర 10,000-30,000 అయిపోయింది. ఎలా ఇప్పుడు ఈ పంట ఇప్పుడు నీరు వెళ్ళిపోతే బాగుంటుందా? ఈ నడుములోతు ఉంది, ఎలా వెళ్తుందా? మరి ఇంకేట వెళ్తుంది, పనికిరాదు. మొక్కలో ముంచింది. ఇప్పుడు ఎవరు వస్తున్నారా చూసారా మీకు అధికారులు ఎవరైనా? మరి ఇప్పుడు కవులు రాలేదు. బాబాయ్, ఏంటి ఎంత పెట్టుబడులు పెట్టారు? ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి? ఇంతవరకు మేము 4 నెలల నుండి వర్షాలు పడుతూ అవి దుక్కు దున్నుతూ వర్షాలు పడుతూ గాబులు పెట్టి గాబులు తీసుకొని ఇలా సుమారు 20,000 వరకు ఇప్పుడు ఎకరాకు మదుపు అయిపోయింది. అయిపోయినా సుఖం లేని పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు చక్కగా పంట మొక్క గట్ట చివర్లెట్టి బాగున్నాయని టైంలోన ఎన్ని ఇబ్బందులు పడినా సంతోషించే టైంలోని ఇక అఖండం వచ్చి మొత్తం నాశనం చేసింది. ఈ ముంపుడి వలన ఏ ఒక్క వరి పంట కూడా ఈ ముంచిన ప్రతి ఒక్క పొలం కూడా పనికొచ్చే సీజన్ లేదు, మొక్కలో ముంచేసింది. కాబట్టి దీనికి మనం నష్టం పరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఏ గ్రామాలు, మీ తంగివానిపేట, పెద్దపాడు, ఈ గ్రామాలు ఏ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది ఉంది? తంగివానిపేట, పెద్దపాడు, ముద్దాడుపేట, ఈ 3 గ్రామాలకు సంబంధించింది ఇది. సానివాడ, వప్పింగి, వాటికి సంబంధించి వానవానిపేట, ఈ పరిపరి ప్రాంతాలలో ఇదే పరిస్థితి. ఈ ఏడాది రెండోసారి ఇంత పెద్ద ఎత్తున ముంపుడు వచ్చింది. గత 2-3 రోజుల క్రితం వర్షాలకు ఇదే పరిస్థితి వచ్చింది. వాటర్ అంతా కూడా దిగువకి విడిచిపెట్టాము గట్లు కొట్టి. తీరా ఇప్పుడు చూసేసరికి ఇదే పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇంత లోతు ఏదైతే నీటిలో ఉన్నటువంటి వరి నారు అనేది మళ్ళీ బ్రతకడం, వరి అనేది మళ్ళీ పుంజుకోవడం అనేది జరగదు. తమకు నష్టపరిహారం అందించాలి, దీనిపైన ఎన్యూమరేషన్ జరిపించాలని అయితే రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం. అప్పనా రా 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 రైతు నువ్వు రా. అదిలోనే వ్యవసాయం నేను మా అన్నయ్యలు పిలుస్తాను. ఒక్క మాట్లాడాలి ముక్క మౌత్ పాటు